హాయ్ అండి, వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరికొన్ని మంచి మాటల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జీవితం అనేది చాలా చిన్నది, కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. జీవితంలో విజయం సాధించాలంటే మనం అలవాటు చేసుకోవాల్సింది రెండే విషయాలు. అందులో ఒకటి కాన్ఫిడెన్సు, ఇంకొకటి ఇగ్నోరెన్సు. జీవితం సైకిల్ తొక్కడం అంత సులభంగా ఉంటుంది. పడిపోకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఇతరుల జీవితాలను వెలిగించడానికి మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ చూపు నక్షత్రాల వైపు ఉన్న కాళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి. ఎవరిని అతిగా నమ్మొద్దు, అతిగా ప్రేమించొద్దు, అతిగా ఆశలు పెంచుకోవద్దు. అతి ఎప్పుడూ చేటే చేస్తుంది. జీవితం ఒక ప్రయోగశాల. మనం ఎన్ని ప్రయోగాలు చేస్తే మన జీవితం అంత మెరుగుపడుతుంది. పనిని మధ్యలో వదిలేసేవారు ఎప్పుడూ గెలవరు, గెలిచేవారెప్పుడూ మధ్యలోనే ఆగిపోరు. విజయం సాధించాలని కలలు కంటే సరికాదు, వాటిని సాధించే ప్రయత్నం కూడా చేయాలి. నువ్వు ఎంత గొప్పవాడివో నీ ఆస్తులు అంతస్తులు చెప్పవు, నీ వ్యక్తిత్వం చెబుతుంది. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు: అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు, కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఎన్నో ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. వాటన్నిటికీ బెదిరావంటే నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే కిందకు తొక్కేయడానికి చూస్తూ ఉంటారు. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.